పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమీన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు డిసెంబర్ 26వ తారీఖు శుక్రవారం నాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు, 7వ అధ్యాయం 54వ వచనం నుండి 59వ వచనం వరకు, భక్తి కీర్తన 31వ కీర్తన 3, 4, 6, 16, 17 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్నుల ఎదుట సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేనో ఏమి చెప్పవలేనో అని కలత చెందకుడు. సమయోచితంగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపెదరు. నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీ సభ పునీత సైఫాను గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 36, తొలి వేద సాక్షి, 7 డీకన్లో మొదటివాడు. ధ్యానాంశం: ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ పునీత స్టీఫెన్ గారి పండుగను కొనియాడుతూ ఉంది. తొలి వేద సాక్షి పండుగను కొనియాడుచూ ఉన్నది. నిన్నటి దినమున క్రీస్తు జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు పునీత సైఫాన్ మరణ వార్షికోత్సవమును అనగా పరలోకంలో పుట్టినరోజు జరుపుకుంటున్నాం. భూలోకంలోని మరణం, పరలోకంలోని జన్మం, ఈ భూలోకంలో మెస్సియా కోసం, మెస్సియా రక్షణ కోసం జన్మించడం, జీవించడం, చనిపోవడం, చంపబడడం అన్నీ పరలోకంలో జయించడం కొరకే. ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవరాలికి మరణించడం అంటే పరలోకంలో జన్మించాలి, శాశ్వతంగా పరలోకంలో నిలిచిపోవాలి. ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవరాలికి మరణించడం ఓ శుభవార్త, ఓ సంతోషకర వార్త. ఈ దైవ రహస్యం, పరమ రహస్యం తెలియక బాధపడుతూనే ఉన్నాం. పునీత సైఫాన్ భూలోక మరణం ద్వారా పరలోక జన్మం కలిగింది. పునీత సైఫాన్ మరణం ద్వారా అలనాటి క్రైస్తవుల విశ్వాసం పెరిగింది. ఆ రోజుల్లో యేసు ప్రభు కొరకు చనిపోవడం అత్యున్నతమైన భక్తి, విశ్వాసాల ఆధ్యాత్మికం. పునీత సైఫాన్ మరణం ద్వారా క్రైస్తవుల సంఖ్య తగ్గుతుందేమోనని భావించారు, కానీ అధికమైంది. సంఖ్యాబలం, ఆధ్యాత్మిక బలం పెరిగింది. పునీత సైఫాన్ గారి మరణం పునీత పౌలు గారితో కలవరం కలిగించింది. మరణంలో కూడా సైఫాన్ యేసు ప్రభువును రక్షకుడిగా ప్రకటిస్తాడు. తనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నా కానీ వారిని క్షమించమని యేసు ప్రభు వలె ప్రార్థించటం, క్రైస్తవులలో ఊరట, దోషులలో కలత చెందటం, ప్రార్థించటం వలన ఉత్తమ క్రైస్తవుడిగా తనను తాను చాటుకున్నాడు. అన్నింటి మించి మంచి స్నేహితుడైన, మంచి కాపరి అయిన యేసయ్య రక్షణ కొరకు మరణించడంలోనే ఉంది శాశ్వత సంతోషం, పరలోక ఆనందం. ఈ అనుభూతి మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సైఫాన్ గారి పండుగ మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిరంతరం ప్రార్థించుటకు, వాక్య పరిచర్య చేయుటకు, వితంతువులకు సహాయం అందించుటకు అపోస్తలు 7 సహాయకులను ఎన్నుకొన్నారు.
వారిలో సైఫన్ ఒకరు. సైఫన్ దైవానుగ్రహంతోనూ శక్తితోనూ నిండిన వాడే ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక్రియలను చేయుచున్నాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. సైఫన్ తన వాక్య పరిచర్యలో ఇజ్రాయేలీల అవిధేయత తప్పుబట్టినాడు. ఆయన పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడలేదు, కానీ యూదులు అతనిపై నేరం మోపారు. ఆయన ప్రసంగం తన శ్రోతల కోపాన్ని రేపి ఉండాలి, లేదా మారు మనసు పొందటానికి వారి హృదయాలు బద్దలు కొట్టి ఉండాలి. ప్రవక్తలు ఇటువంటి ప్రసంగాలు చేస్తారు. మీ పితరులు ప్రవక్తలను హింసించి చంపిరి అని సైఫాను అన్నాడు. అందుకు యూదులకు కోపంతో మండిపడి వారి అయిష్టతను వ్యక్తపరిచారు. సైఫాన్ తన ప్రజలు సంపూర్తిగా భిన్నం. వారు కోపంతో రగిలిపోతుంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని మరణం రాబోతుందని తెలిసిన ప్రశాంతంగా ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. సైఫాన్ కోపాద్రిక్తుడైన గుంపు చేతిలో అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. పౌలు గారు రాళ్లతో కొట్టి చంపే నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. సైఫాన్ 2 విన్నపాలు ప్రశంసనీయమైనవి. మొదటిది, యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకొనుమని యేసుని రక్షకుడిగా అందరి ముందు ప్రకటించాడు. రెండవది, తనను చంపుతున్న వారిపై ఈ పాపం మోపకమని దేవుని ప్రార్థించాడు. ఈనాటి సువార్తలో యూదులు అన్యులు శిష్యులను వ్యతిరేకించి వారిని హింసించడం ఇక్కడి ముఖ్య అంశం. క్రీస్తు అపోస్తలులు ఆయన నుండి కొన్ని బోధలు నేర్చుకుని వాటిని ఇతరులకు బోధించేవారు. అదేవిధంగా ఆయన జీవితాన్ని అనుసరించేవాళ్ళు. క్రీస్తు తర్వాత ఆయన ఉద్యమాన్ని కొనసాగించేవారు. చివరకు క్రీస్తు వలె వేద సాక్షులుగా మరణించారు. క్రీస్తుని హింసించి చంపిన వారు అతని అనుచరులు కూడా చంపుతారు. క్రీస్తుని నిందించిన వాళ్ళు అతని అనుచరులను కూడా అలాగే నిందిస్తారు. నేడు మనం సైఫన్ వలె జీవించాలి, ఆయనను ప్రకటించారు. ప్రియ స్నేహితులారా, మరి మనం ఈనాటి వాక్యం మనతో ముచ్చటిస్తున్న విషయం ఏమిటి అంటే, ఈనాడు సైఫన్ గారి యొక్క జీవితంలో మొదటి అంశం, ఆయన మంచి సేవకుడిగా జీవించి ఉన్నారు. మరి ఆనాటి కాలంలో యెరూషలేములో ఎక్కువగా సైన్యంలో చేరిన యుద్ధ వీరులు కానీ యుద్ధంలో సైన్యంగా చేరిన వారు మరణిస్తూ ఉండేవారు. మరి అదే కాలంలో వేద హింసలు ఎక్కువగా జరిగాయని, వాటి ద్వారా అనేక మంది వితంతువులు ఎక్కువయ్యారని మనం వాక్యంలో వింటూ ఉన్నాం. అయితే శిష్యులు వారి యొక్క వేద ప్రచారానికి అడ్డంకు కలుగుతూ ఉందని 7 డీకన్లను మరి ఇతర కార్యక్రమాలు చూడటానికి ఎన్నుకోవటం జరిగింది. వారిలో గొప్పవారు పునీత స్టీఫెన్ గారు. వారి యొక్క జీవిత విశేషాలు మనం ధ్యానించి ఉన్నాం. అయితే స్టీఫెన్ గారు విశ్వాసంతోనూ దైవానుగ్రహంతోనూ పవిత్ర ఆత్మతోనూ నిండి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదేవిధంగా గొప్ప సేవకుడిగా, విశ్వాసపరుడిగా, మరణానికి ఎదురొడ్డి విశ్వాసంకై జీవించినటువంటి పునీత స్టీఫెన్ గారి జీవితం మనకు ఆదర్శనీయం. ఇటువంటి గొప్ప పునీతుల యొక్క రక్తధారల వల్ల ఈనాడు శ్రీ సభ ఇంకా కొనసాగుతూనే ఉందని మనం ధ్యానించాలి. యేసు ప్రభు నిర్మించిన ఈ శ్రీ సభ అనేక మంది పునీతుల యొక్క జీవిత విశేషాల ద్వారా వర్ధిల్లుతూ ఉంది. మనం కూడా పునీత స్టీఫెన్ వలె విశ్వాసంతోనూ దైవానుగ్రహాలతో నింపబడి ప్రభువుని ప్రకటించుదాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
పునీత స్టీఫెన్ గారు మా కొరకు ప్రార్థించండి.